తమరెడ్డి భరద్వాజ గారు గద్దర్ అవార్డుల ఫంక్షను చాలా బెస్ట్గా జరిగింది. నేను ప్రారంభంలో అన్నట్టుగా చాలా రోజులకి ఒక వాతావరణం, అందరూ సినీ తారలు, తర్వాత కమల్ హాసన్కి పైడి జయరాజ్ అవార్డు ఇవ్వటం, ఇదంతా బెస్ట్గా అనిపించింది. అందులో మీరు కూడా కీలకంగా వ్యవహరించారు. ఒక అవార్డుకి జ్యూరీకి మీరు చైర్మన్ కూడా ఉన్నారు. మీ స్పందన ఏంటి సార్? బ్రహ్మాండంగా జరిగిందండి. జరగటం అయితే సూపర్గా జరిగింది. గ్రేట్ సార్. అంటే ఈ నిన్న కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమా ఇప్పుడు ఇంతకుముందు మన రీజనల్ సినిమా ఉండేది, ఇది రేవంత్ రెడ్డి గారు దీన్ని యూనివర్సల్ సినిమా చేద్దాం అనుకున్నారు. అందుకే ఇక్కడ మొత్తం ఇండస్ట్రీలో ప్రతి చోట నుంచి జనాన్ని తీసుకొచ్చేసారు. ఇక్కడ తమిళనాడు నుంచి కానీ హిందీ వాళ్ళని కానీ తీసుకొచ్చారు, బాలీవుడ్, టాలీవుడ్, సాలీవుడ్ అందరినీ తీసుకొచ్చారు. యూనివర్సల్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారండి. అది నాకు నచ్చింది. నాకు యాక్చువల్గా నేను కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అద్భుతంగా జరిగింది. 6 గంటలు జరిగిందండి. ఇప్పుడు 4ంటికి ఇప్పుడు మొదలైందండి రెడ్ కార్పెట్. 11:30కో ఇప్పుడు ముగించబడింది. అంటే 7.5 hours వెళ్ళిందండి. యాక్చువల్ ప్రోగ్రామ్ 6:15కో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వేసుకున్నా కానీ 5.5 గంటలు వెళ్ళిందండి. సో ఇంతసేపు జరిగిన దాన్ని ముఖ్యమంత్రి గారు 9ంటికి వచ్చారు, 11:30, 2:30, 3 గంటలు వచ్చారు, నుంచున్నారు, అక్కడ చేశారు. సో ఇది ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా చేసి ఉంటే బాగుండేదండి. ఈ స్పెషల్ అవార్డ్స్ అని పెట్టారండి. స్పెషల్ అవార్డ్స్ పెట్టినవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఎన్టీఆర్ గారు, జయరాజ్ గారు, కాంతారావు, అందరూ పెద్ద పెద్ద శ్రీనారాయణ రెడ్డి గారు. ఇందులో కొంతమందికి ఏవీలు వేసినట్టున్నారు, కొంతమందికి వేయలేదండి. ముందు చెప్తున్నారు. అది ఏవి అనేది కంపల్సరీ చెయ్యాలండి. ఎందుకంటే ఈ జనరేషన్కే కాంతారావు గారు ఎవరో తెలియదు, పైడి జయరాజ్ గారు ఎవరో తెలియదు. పైడి జయరాజ్ గారికి ఏవి వేశారు, ఎన్టీఆర్ గారికి వేసినట్టు నాకు కనపడలేదండి. సో అందరికీ వేయాలి. శ్రీనారాయణ రెడ్డి గారిది కానీ, లేకపోతే బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి గారిది కానీ, కేవీ రెడ్డి గారిది కానీ, అన్నిటికీ వాళ్ళ ఏబీసీ వేస్తే తెలియదండి. ఇప్పుడు నాగిరెడ్డి చక్రపాణి ఎవరికి తెలియదు సార్, చాలా మంది తెలియదు. సో ఆ అవార్డులు అందరికీ వాళ్ళ పేర్లు వేసి పెడితే నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తింపు ఉంటా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అంటే వీళ్ళు యాంకర్స్ మాట్లాడుతున్నారు, ఇవాళ మాట్లాడారు, రేపు మాట్లాడకపోవచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ మాట్లాడటం అనేది పర్మనెంట్ గా పెట్టేశారంటే వాళ్ళ గుర్తింపు ఆటోమేటిక్ గా ఉంటుంది సార్. అదండి.